మన భారత ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ వాడకానికి ప్రత్యామ్నాయంగా ఇథనాల్ని కూడా కలుపుదామని చూస్తుందన్నమాట. సో 20% పెట్రోల్ మరియు డీజిల్ వాడకాన్ని తగ్గించడానికి ఇథనాల్ ఉత్పత్తి చేయడానికి ప్రోత్సహిస్తుంది. మామూలుగా అయితే మనం ఇథనాల్ ఉత్పత్తిని వరి కానీ లేకపోతే చెరుకుతో కానీ మనం ఇథనాల్ ఉత్పత్తి అనేది చేస్తాము. కానీ ఈ మధ్యకాలంలో ఈ మొక్కజొన్నతో మనం ఇథనాల్ ఉత్పత్తి చేస్తున్నాం. ఎందుకంటే మొక్కజొన్నలో స్టార్చ్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ స్టార్చ్ కంటెంట్ అనేది ఈ ఇథనాల్ పునరుత్పత్తికి సామర్థ్యం అనేది మొక్కజొన్న పంటలో విరివిగా ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి వరి కానీ చెరుకు కానీ పంటలకు కానీ విషయానికి వస్తే వరి పండించడానికి మనకి చాలా నీరు అవసరం అవుతుంది, కానీ మొక్కజొన్నకు అంత నీరు అవసరం ఉండదు. అలాగే చెరుకు విషయానికి వస్తే మనకి చెరుకు యొక్క కాలపరిమితి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ మొక్కజొన్న కాలపరిమితి అనేది మనకి 105 నుంచి 115 రోజుల్లో కంప్లీట్ అవుతుంది అనమాట. సో మొక్కజొన్న అనేది తక్కువ కాలంలో మనకి తక్కువ నీటి వసతితో మనం సాగు చేసే పంట. అలాగే కాకుండా మనం మొక్కజొన్నని మామూలుగా క్వీన్ ఆఫ్ సీరియల్స్ అంటారు, ఎందుకంటే దానికి అధిక దిగుబడి సామర్థ్యం ఉంటుందన్నమాట. సో ఈ అధిక దిగుబడి సామర్థ్యం మరియు తక్కువ కాలంలో తక్కువ నీటితో పెరిగే పంట మరియు రైతులకు ఎప్పుడైతే మార్కెట్లో కూడా మంచిగా డిమాండ్ ఉంటుంది కాబట్టి దీన్ని ప్రొడక్షన్కి ఈ మొక్కజొన్న ప్రొడక్షన్కి కూడా ఎక్కువగా మొగ్గు చూపుతారు. అలాగే స్టార్చ్ మరియు ఇథనాల్ పునరుత్పత్తి కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ పంటలో. సో దానికి గాను మనం ఇథనాల్ ఉత్పత్తికి గవర్నమెంట్ మన మొక్కజొన్నను ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. అలాగే మనకేంటంటే ఈ 2025-26 సంవత్సరానికి ఆల్మోస్ట్ మనకి 350 క్రోర్స్ ఆఫ్ లీటర్స్ ఇథనాల్ అనేది మనకి మొక్కజొన్న నుంచి తీస్తారు. ఇంత మొక్కజొన్న నుంచి ఇథనాల్ తీయాలి అని అంటే కంపల్సరీగా మనకి ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ కావాలి. ఈ ప్రొడక్షన్ ఎక్కువ కావాలంటే మనం మొక్కజొన్నని ఎక్కువ ఏరియాలో విస్తీర్ణంలో సాగు చేసుకోవాలి. అంతేకాకుండా ఎక్కువ దిగుబడిని ఇచ్చే వంగడాలని కూడా మనం అనేది చూసుకోవాలన్నమాట. సో మొక్కజొన్నని ఇథనాల్ ఉత్పత్తికి ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. దీనివల్ల కూడా మనకి మన రాష్ట్రంలోనే చూస్తే మొక్కజొన్న ఏరియా కూడా మనకి వర్షాకాలంలోనే చాలా పెరగడం కూడా కనిపించింది అనమాట.